టీ9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలంలోనే ఇంగళాపల్లి గ్రామంలోనే ఎస్టీ ఎరుకల కులంకి సంబంధించిన వారు 125 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 125 కుటుంబాలకి వాళ్ళ ఇండ్లకు ఆనుకునే 8 ఎకరాల స్థలంలోనే సబ్ స్టేషన్ కడుతున్నామని వీళ్ళు ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో వాళ్ళని అడిగి మేము తెలుసుకుంటాం. నా పేరు కృష్ణ, నేను టీ9 ఇన్వెస్టిగేషన్. మీ పేరేం పేరండి? చెప్పండి. ఎక్కడ సబ్ స్టేషన్ కడుతున్నామని అటబాగటాలని మీరే చెప్తున్నారు. దానివల్ల ఇప్పుడు సబ్ స్టేషన్ కడుతున్నారా లేదా? కడతాను సార్ అని, కానీ మాకు తెలియదు. అది వచ్చి 2022లోనే ఇచ్చారని చెప్పారు. కొలతలకు వచ్చినప్పుడు మాకు తెలిసింది. అడిగితే మాకు వీళ్ళకి ఆర్డర్ వచ్చింది, అందుకే కొలత తీస్తామని చెప్పారు. ఆర్డర్ వచ్చిందని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్డర్ వచ్చిందని చెప్పారు. చెప్తేమో అదే కనుక్కుందామని సోమవారం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ కాగితం ఇచ్చాం. అక్కడ నుండి తర్వాత ఏమో మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈయనకు ఒక కాగితం ఇచ్చాం. అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఈ 125 ఇల్లులు ఇక్కడ ఉన్నాయని తెలుసు, కానీ మాకు ఇల్లు కట్టుకోవడానికి చోటు లేదు, కానీ సబ్ స్టేషన్ ఇవ్వడానికి చోట్లు ఇస్తుంటారు. దానికోసం మేము అడిగితే కుటుంబానికి 2-3 కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేవు, కానీ ఆ స్థలాలు లేవు ఇవ్వడానికి మాకు ఈ స్థలం మాత్రం వాళ్ళ కోసం కేటాయించారు. దాని గురించి మేము ఎంతగానో పోరాడతాం. ఇక్కడ 125 కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. 125 కుటుంబాల్లోనే వాళ్ళకి ఒక్కొక్క కుటుంబంలో 2-3 మగపిల్లలు ఉన్నారు అంటున్నారు. వాళ్ళకి ఏమైనా వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికైనా ఏమైనా స్థలాలు ఉన్నాయా లేవా? లేవు సార్, మాకైతే లేవు, స్థలాలు లేవు. మాకు జగనన్న కాలనీ వచ్చింది, కానీ అప్పుడు కూడా మాకు స్థలాలు ఇవ్వలేదు. మేము ఇన్ని పాకలు కూడా ఈ సబ్ స్టేషన్ వల్ల కట్ అవుతాయని చెప్తున్నారు. మరి మేము ఎంత ఇబ్బంది పడతాం. కుర్రోళ్ళు గట్రా ఉన్నారు, ఒకే ఈ చిన్న ఇల్లులో ఇరికిపోయి చాలా ఇబ్బంది పడతాం. కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి రిప్రజెంట్లు ఇచ్చారు అంటున్నారు. అప్పుడు ఆగారా, లేదంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఏమైనా కొలతలు ఏమైనా తీసుకున్నారా? వాళ్ళు మళ్ళీ ఒకసారి వచ్చే కొలతలు తీస్తున్నారు. అడిగితే మీ పని మీరు చెయ్యని, మా పని మేము చేస్తాం, మేమైతే ఆగేది ఉండదు, పైన ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు. మీకేమైనా కడతామని చెప్పేటప్పుడు వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా సమాచారం ఏమైనా ఇచ్చారా లేదా? గ్రామ సభ పెట్టలేదు, మాకు ఎవరికి తెలియదు సార్. అది వచ్చి కొలత తీసినప్పుడు మాత్రమే మాకు తెలిసింది. ఎందుకు ఇక్కడ కొలతలు తీస్తారంటే ఇక్కడ ఇది వస్తుంది, సబ్ స్టేషన్ వస్తుంది అని చెప్పారు. మాకు చెప్పకుండా చేయకుండా ఎక్కడ వస్తుంది అని చెప్తేమో పైన ఆర్డర్స్ వచ్చి మా అని చెప్పారు సార్. మాకేం చెప్పలేదు. మా విషయం అయితే ఎవరు చెప్పలేదు మాకు. సబ్ స్టేషన్ కడతామని అంటున్నారు. సబ్ స్టేషన్ కట్టేసిన తర్వాత మీకు ఎక్కడైనా నష్టపరిహారంగా స్థలాలు ఏమైనా ఇస్తామని చెప్పారా లేదా? లేదంటే రెండోది, మీకు ఏదైనా మరుగుదొడ్లు గట్టి వెళ్ళడానికి ఏమైనా స్థలాలు ఉన్నాయా లేవా? మాకు మరుగుదొడ్లు వెళ్ళడానికి స్థలం లేదు సార్. మాకు ఈ సబ్ స్టేషన్ వచ్చిందని కూడా చెప్పలేదు, ఏడు చేయలేదు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది పడిపోతాం. పిల్లలు అందరూ ఇబ్బంది మరుగుదొడ్లకు వెళ్ళడానికి అదే ప్లేస్ అటుపక్కే వెళ్ళాలి. మాకు ఒకవేళ సబ్ స్టేషన్ కడితే చాలా ఇబ్బంది పడిపోతాం. మాకైతే ఒక చోటు కూడా లేదు. మా ఇల్లులు కూడా ఎంత మాత్రం పాకలు, చిన్న ఇల్లులు మాత్రమే మాది. మీకు 125 కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ స్కూల్ ఏమైనా ఉందా లేదా? స్కూల్ రెండోది, అంగన్వాడీ ఏదైనా బిల్డింగ్ గట్టు ఉన్నాయా లేవా? స్కూల్ ఉండేది సార్, ఒకప్పుడు స్కూల్ ఉండేది. ఉంటే మాకు ఇవన్నీ తెలియవు. ఒకప్పుడు స్కూల్ ఎస్సీ కలిపి 80 మంది స్ట్రెంత్ ఉండేది. అలాగే దాంట్లోనే పిల్లలందరూ ఇక్కడ చదవకూడదని చెప్పి అక్కడ బీసీ కాలనీలోకి అక్కడ స్కూల్కి పంపిస్తారు. తీరమాసి ఇప్పుడు చూస్తే ఇటువంటి ప్రాజెక్ట్ వస్తుందని దానివల్ల ఆ పిల్లలందరూ పంపించారని మాకు డౌట్గా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏడ్ చేయాలనుకుంటున్నారు? మేము ఈ స్థలం గురించి పోరాడాలనుకుంటున్నాం. మాకు ఇల్లు స్థలాలు లేవు. మాకు ఇల్లుకి కానీ స్థలాలు ఇవ్వాలి, కానీ ఇటువంటి ప్రాజెక్టులకి అయితే స్థలాలు ఇస్తాను 10 మంది. ఓకే, సార్ నా పేరు కృష్ణ, నేను టీ9 ఛానల్ నుంచి వచ్చాను. మీ పేరు ఏం పేరు సార్? నా పేరు రాకోట్ రాములు, సిపిఎం పార్టీ. ఓకే, చెప్పండి సార్. మరి ఎస్టీ 125 కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు పాల్వలసి బంగారి గారు. మరి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటంటే మిమ్మల్ని ఆశ్రయించారు, వీళ్ళు సహకారం అడిగారు. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం ఇంగ్లాపల్లి ఎరుకుల కాలనీలో ఈరోజు సిపిఎం పార్టీగా ఇక్కడ సబ్ స్టేషన్ బాధితులు కలిసాము. ప్రధానంగా ఇక్కడ మరుగు సమస్య ఉంది. రెండోది, వాళ్ళందరూ ఎరుకులు ఉత్తుదారులు తట్టాబుట్ట అల్లుకోవాలంటే వాళ్ళు ఉన్న ఇల్లు ముందల రోడ్డు ఉంది, కాలువలు ఉన్నాయి. అక్కడ తట్ల బొల్లో ఎదురుకారులు గీసుకోవడం కానీ లేదా బుట్టలు అల్లుకోవడానికి కూడా సాధ్యపడిన పరిస్థితి. ఈ ఖాళీ స్థలం 26లో 1, 26లో 4 సర్వే నంబర్లు ఉన్నాయి. 8 ఎకరాలు ఉంది. ఒక్కొక్క ఇంట్లో
ఇద్దరు ముగ్గురు పెళ్ళైన కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు గవర్నమెంట్ గత 10 ఏళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయి బతుకు తెరువు కోసం వచ్చిపోతున్నారు. ఇక్కడ ఇళ్ల స్థలాలు లేకపోవడం వల్లే పట్టణ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అందువల్ల ప్రభుత్వం సబ్ స్టేషన్ నిర్మాణం ఇక్కడ చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకే జగనన్న కాలనీకి స్థలాలు ఇవ్వలేదు. అందువల్ల ఈ ఖాళీ స్థలంలో వాళ్ళకి ఇళ్ల స్థలాలు 5 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ గుడి ఉంది, నూకలమ్మ గుడి ఉంది, చర్చ్ ఉంది, స్కూల్ బిల్డింగ్ ఒకటి ఉంది. ఇక్కడ ప్రభుత్వం పథకం ప్రకారమే స్కూల్ బిల్డింగ్ కూడా ఇక్కడ ఆపేసి వేరే చోట పిల్లలు తరలించారని చెప్పేసి బాధితులందరూ చెప్తున్నారు. ఏదేమన్నప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 2013 భూసేకరణ చట్టం ఇక్కడ అమలు చేయాలంటే ముందు ప్రజలు అంటే ఎరుకుల పాకల వృత్తిదారుల అభిప్రాయం చేయకుండా గుట్టి సప్పుడుగా వాళ్ళు ఈ భూమిని సబ్స్టేషన్కి గవర్నమెంట్ నాక్కుంటుంది. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా వీళ్ళందరూ చెప్తున్నారు, భయాందోళనతో ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ కూడా తక్షణమే ఇంటింటి కూడా ఎంతమంది కుర్రోళ్ళు ఉన్నారు పెళ్ళి అయిన వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు పట్టా ఇచ్చి ఈ పక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి, అలాగే మరుపు కూడా వాళ్ళు ఎందుకంటే వృత్తిదారులు కాబట్టి ఆర్థిక సంస్థ లేనోళ్ళు వాళ్ళు వృత్తి వాళ్ళు కూడా ఈరోజు బతుకులు దేదారి పని. అందువల్ల వాళ్ళకి ఇల్లు ఇచ్చి పక్కా ఇల్లు ఇచ్చి మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆగో సార్, మా T9 ఛానల్ తరపు నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడాను రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మా T9 ఛానల్ తరపు నుంచి తెలియజేస్తున్నాము. అన్నా చెల్లి, అక్క తమ్ముడు బంధుత్వం గురించి 2 మాటలు చెప్పండి సార్. ఈరోజు ప్రపంచమంతటి కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, గ్రామాల బంధాలతో నడుస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మంచి దినం ఈరోజు. అందువల్ల అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలనేది ఈ రాఖీ తాలూకా ఈ పండుగ తాలూకా ఉద్దేశం. అందులో అందరూ ఐకమత్యంగా గ్రామానురాగాలతో కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అయితే ఇంగిలాపల్లిలో ఈ ఆదివాసీ దినోత్సవం రోజునే నిర్వాసులు చేస్తుంది గవర్నమెంట్. అందువల్ల పక్కా ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు వాళ్ళకి కేటాయించి సబ్స్టేషన్ నిర్మాణం చేయకుండా ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి. అలాగే మంత్రి శ్రీనివాసరావు గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇరుకుల వృత్తిదారులు వాళ్ళకి ఆ స్థలాలు కేటాయించాలని చెప్పేసి సబ్స్టేషన్ నిర్మాణం వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. కట్టేస్తారా? వచ్చారు మేము ఆపాం. ఓహో, ఆ పాక పాలవలసి ఇస్తుందా? మొత్తం కట్టే బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కూడా కట్ అయిపోతుంది అంటారు. అప్పుడు మేము చదువుకున్న చిన్నపిల్ల స్కూల్ అదే. ఇప్పుడు అప్పుడు మనం చదువుకున్న స్కూల్ ఇది ఇది కూడా కట్ అయిపోద్ది అంటారు. మొత్తం ఇలాగ ఈ లైన్ బాబు ఇలాగ మొత్తం కట్ అయిపోతుంది, వచ్చేస్తుంది మొత్తం కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిపోయి అప్పుడు స్కూల్ సార్ అదే అదే ఎప్పుడు ఇంకేమీ 40 సంవత్సరాల స్కూల్. ఈ ఇల్లు కట్ అయిపోతుంది తర్వాత పాకలు మేము ఉంటున్నాం సార్. మా పాకలు మేము ఉంటున్నాం సార్. సార్ ఇది కూడా సగం కట్ అయిపోతుంది సార్. దీన్ని మీరు దీన్ని చూసుకోండి, దీన్ని బట్టి మరి కట్ అయిపోతుంది. దీన్ని బట్టి ఇది ఒకటి ఇవ్వండి. తర్వాత ఇక ఈ పక్కన వెళ్ళి ఇక ఈ రేకుల చెడ్డ కూడా కట్ అయిపోతుంది సార్. ఎలాగా రోడ్ అప్పుడు తెలుసు, ఇప్పుడు కమేసాలు కాదు. కాసిపోయండి తెలిసి మమ్మల్ని చంపేస్తాడు. తెలియకే కాదు, తెలిసి మమ్మల్ని చంపేస్తాడండి. ముద్దుల కాంచి మా తాత ముద్దుల కాంచి అలాగే ఉంది భూమి. ఇక సార్ ఈ ఇల్లు తెగిపోద్ది. అగండి సార్,
అది కట్టే 4 నెలలు కూడా అవ్వట్లేదు ఆ ఇల్లు. ఇల్లు ఆ ఇల్లు కట్టుకొని 4 నెలలు అవ్వలేదు సార్. ఆ ఇల్లు కట్టుకోని రా ఎక్కడికి అక్కడికి రే బంగారే సైడ్ ఉంటుంది నువ్వు. అక్కడికి ఇక్కడికి పట్టుకోటికి వెళ్ళి ఎలాగో కట్టుకుని అక్కడ ఉంటే దీంట్లో 3 ఫ్యామిలీ 3 అందములు ఉన్నారు. ఆ 3 అందములు ఉన్నా సరే ఆ ఇల్లు కట్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్నే కట్టుకున్నాం 4 నెలలు అవుతుంది. ఇంకా సగం పని కూడా ఉంది ఇంటికి. తర్వాత ఇవ్వండి. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది ఇది గవర్నమెంట్ ఇచ్చిందే మాకు. గవర్నమెంట్ పట్టాలు కట్టేమంటే పట్టాలు కూడా తెచ్చిస్తాం. ఇంకా సార్ ఇదా ఇలాగా ఇలా చేస్తే సార్ ఈ లెక్కని ఆ చెట్టు కూడా దిగు. ఆ చెట్టు మొన్న అయింది. 10 రోజులు అవుతుంది చెట్టు కట్టాలి. 40 ఎక్కువ లేదు అంతే. ఓపెన్ చేసి అది కట్టేది కడతా మామూలు అలాగా ఈ చెట్టు కూడా కట్ అయిపోతాను సార్. ఇలాగా మీరు ఇంత దగ్గరలో పాకలో ఇదే బిహారీ అలాగా దీన్ని కలుపుకొని ఈ గుడి కొంచెం క్రాస్ ఉండిపోద్ది. క్రాస్ అలా వస్తుందట. కొలతలు కలిసారా? వరకు వచ్చారు సార్. ఆ బాత్రూమ్ ఉంది కదా చర్చి మన బంగారం గుడి ఎక్కడ? నోకలం గుడి. సార్ ఆ గుడి చేసుకుంటాం. గుడి కాట్లుగా ఆ చెట్లే మాకు దేవుడు. అక్కడ పండుగ చేసుకుంటాం. ఇది గుండం. అది 125 ఇల్లు కూడా ఇక్కడ పండుగ చేసుకుంటాం. ఊర్లో కూడా వస్తారు. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు దండాలు పెట్టుకోడానికి ఊర్లో కూడా వస్తారు. ఇక్కడికి ఊరందరూ వస్తారు. ఇక్కడికి 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది తల్లి. ఈ చర్చ్ రీసెంట్ గా ఓపెన్ ఇన్ని నెలలు కూడా అవ్వట్లేదు. వాడతాం ఓపెన్ పాస్టం వారే 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 మా ఊర్లో వేసేది ఉంది అమ్మాయి. గుర్తుకుంటా కదా బాగా పర్వాలేదు జనాలకే పర్వాలేదు. ఇది అంత బోసనాటం సార్. మమ్మల్ని చంపేయడానికి ఇదంతా బోసనాటం సార్. ఇదిగో మమ్మల్ని చంపేయడానికి కరెంట్ పేపర్ తెచ్చి మా లైఫ్ లో మాకు అయిపోతే మా కడుపులో పుట్టి పెళ్లి ఏమవుతాం. రాయ్ ఫోటో తీయండి. రెండోది అన్న బాగా ఇచ్చిదా బాగుండండి. పాల్గొని ఎంత వస్తుంది? ఇది అమ్మితే 100 రూపాయలు వస్తుంది సార్.
ఈ 16 ఈయన గీసుకొని అల్లితే ఊరిని పట్టుకొని బేరలు ఆడతారు. మా బతుకు ఇలా ఉంది, మరి ఏం చేస్తాం సార్? మా కడుపులో